కట్టి చేపలు అండి. మా ఆయన ఎట్టుకొచ్చాడు. నాకు కట్టి చేపలు అంటే చాలా ఇష్టము. పట్టుకొచ్చారు, కానీ చేయటం అంటే చాలా చిరాకు. తప్పదు. మా అత్తగారు అయితే చేసి ఇచ్చిన. మా అత్తగారికి ఒంట్లో బాగాలేదనమాట, జ్వరం వచ్చింది. మా అమ్మ ఇంటికాడ నుంచి అయినా చేసి పట్టుకొచ్చును. మా అమ్మ కూడా లేదంట, అందుకనేసి అట్టుకొచ్చేసారు. మా పాప అయితే చేసేస్తానంది, కానీ నేను చేస్తానని కూర్చున్నాను. చాలా టైం లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. కట్టి చేపలు కూర ఈరోజు నేనే వంట చేస్తాను. ఇంకో కత్తిపీటతో చేస్తున్నా అండి. కూర్చొని తస్సులు పడిపోయి ఎలా చేస్తున్నాను చూసారా. అక్కడైతే మా లలిత చేసేసేది, వండేసేది, పెట్టేసేది. ఇక్కడ కూడా మా పాప అయితే చేసేద్ది, వండేద్ది, కానీ నేనే వండుతాను అన్నమాట నా స్టైల్లో. మా ఆయన వండమన్నాను నన్ను. కత్తిపీటతో చేపలు చేసి చాలా అయింది. మా అత్తగారు అయితే 3 గడిల్లో చేసేద్దండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మా పిల్లలు, మా ఊళ్ళందరూ బాగున్నారు. క్షేమంగా ఇంటికి వచ్చేసానండి దేవుడి దయ వల్ల. వచ్చేటప్పుడు ఒంట్లో బాగోలేదని చెప్పాను కదా, తలపోటు ఏ కారం అన్నాను కదా, అన్నీ బాగానే ఉన్నాయి. చాలా ఫ్రెష్ చేపలు, బ్లడ్ వండుతాను, అలా వండుతాను. మరి మీలో ఎంతమందికి తెలుసు చేపలు చేయటం? అక్కడ కూర్చొని చేశానండి. కూర్చోలేక మళ్ళీ కిచెన్ లోకి వచ్చేసాను అనమాట. అయ్యో నాలుగు చేపలు చేస్తే 4 గంటలు. ఈ 4 చేపలు, 4 చేపలు, 4 బొడ్లు, 4 బొడ్లు, పెద్ద పెద్ద బొడ్లు. మా పాప అయితే అండి, ఏంటమ్మా ఇల్లంతా వాసన వచ్చేస్తుంది, సింపుల్ గా చేసేదానికి ఇల్లంతా ఇలా చేసేసా అంటుంది. వీడియో కోసం అన్నా అక్కడికి సేపు కూర్చొని చేశాను. అక్కడ తోముతో వచ్చిన చేపలు మాత్రం నలిపేసానండి. సరేనా. మా పాప అయితే మా ఆయనని మా చిన్న పాప వెళ్ళి బజ్జీలు ఎత్తుకొచ్చారంట. నాకు ఇష్టం పకోడీ, బజ్జీ, మిక్చరీ, జంతికలు అంటే ఇష్టం అనమాట. ప్లేట్లో పెట్టింది. ఇప్పుడు చేపల కూర అంటాక ఇంకొక గంట పడుతుంది. అమ్ములో గరిటె చక్కగా చూడండి. అయితే ఉల్లిపాయలు అయితే వేపుతున్నాను అనమాట. కొద్దిగా వేగాక కొంచెం కలర్ మారాక చేపలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. కారము, పసుపు, ఉప్పు వేసి ముందు చేపలు వేసేద్దాం అనుకున్నాను, వేయలేదండి. కారం, పసుపు ఉప్పు వేసాను. ఇప్పుడు కొంచెం అది మగ్గాక ఇప్పుడైతే చేపలు వేస్తున్నాను. నన్ను చూసి నవ్వుతున్నారు. ఎవరనుకుంటున్నారు? మా మేనగోళ్ళు. ఇది ఇక్కడ నుంచి వాయిస్ రాలేదండి, ఎందుకంటే మైక్ అయిపోయినట్టుంది. నేనేం చేసినా అలాగే మధ్యలో అన్నీ చూసుకుని ఛార్జింగ్ చూసుకోలేదు, దానికి ఆగిపోయింది. చెమటలు అయితే ఒక పక్క నుంచో వర్షం కురిసినట్టు కురిసేస్తున్నాయి నాకు. ఈ వీడియో నేను వచ్చిన ఫస్ట్లో అండి, అప్పుడే నెల అయిపోయింది నేను వచ్చి. వీడియో అప్పుడుదన్నమాట. వాయిస్ అలాగా మాట్లాడుతున్నాను కదా అనేసి ఇది చెప్తున్నాను. గరిటెట్టు కదిపితే ఇరిగిపోతాయి అనేసి ఇలా కుదుపుతున్నాను అనమాట. ఈ చేపల కూర ఉడికేసరికి గంటలాడతాయి. చేపలు చేయటం 1 గంట, ఉడకటం 1 గంట అన్నట్టు అంటున్నారు నన్నైతే. చింతపండు అయితే నానబెట్టుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకున్నాను. మధ్య మధ్యలో అలా నవ్వుతానండి. ఆస్తమాట నవ్వుతానని కూడా చాలామంది అలా ఇలా అన్నారు. చింతపండు వేసేసాను, లాస్ట్గా కొత్తిమీర కూడా వేసాను. నన్ను మా ఆయన అంటున్నాడండి, కోయిట్లో మీ బాబాలకు ఉన్నట్టు ఉండవా సప్పసప్ప కానీ తీతీ కానీ అంటున్నాడు.
ఎలా ఉంటుందో చూసి చెప్తారు. బుల్లి గుండికి బుల్లి దాకా దండి. తింటున్నానండి. నేను మా పాపకి సిరికి ముద్ద పెడతానంటే వద్దంది. అది ఇప్పుడు కాదండి. అమ్మతల్లికి పెడుతున్నాను. అమ్మతల్లికి పెడతానంటే మా మేనగాళ్ళు భయపడుతుందండి. కానీ పెడతాను. ఓకేనా? ఏమనుకోకప్పుడు టేస్ట్ చూసి చెప్పే అలా అంటే నిజం చెప్పు. నిజంగా నేను తిని చెప్తాను. చేపల కూర టేస్ట్ ఉందా? బాగుందండి. చేపడుతున్నాము ముళ్ళెట్టును. బాగుంది కదా? బాగుందంటండి. వీడియో చిన్నదండి. మా ఇంటికాడ నేను పుస్తకుండగా చేపల కూర వండాను. ఓకేనా? ఇంకా అందరూ తింటలేదు. నేను ఒక్కదాన్నే లేట్ అయిపోయింది. మా ఆయన కూడా రాలేదు. ఇంకానే బయటకు వెళ్ళారు ఎక్కడికో. కానీ ఇంకా అప్పుడు వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి తినేస్తున్నాను అనమాట. ఇది తప్పు ఆప్చి. ఓకే అండి. అట్లా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని మాత్రం సపోర్ట్ చేయండి. ఓకేనా? ఓకే అండి. కంగారుగా టెన్షన్గా ఫస్ట్ సార్ కదా ఇంటికాడ తీయటము కొంచెం తడబడతాను, ఏమనుకోవద్దు. ఓకేనా? ఓకే అండి. ఏంటంటే నోరు అవుతుంది. నిజంగా బాగుంది చేపల కూర. మరి మా పిల్లలు చెప్పట్లేదు, వాళ్ళు తర్వాత చెప్తారంట. సరేనండి. ఓకే. ఓకే. దీనికి నచ్చింది కదా అమ్మలే? నచ్చింది కదా? తెలుసు నీకు కూడా పెడతాందా? నీకు చేప కూర పెడతానే. అబ్బో బొంగారమే. బాగుందా? అలాగ చెప్పు సబ్స్క్రైబ్కి. బాగుంది కాదు, గట్టిగా చెప్పు. మింగేది చెప్పు. మింగుతుందండి. మింగాలే. అలా చెప్పు. సూపర్గా ఉందని చెప్పు. చెప్పు. లైక్ చేయండి మా పెద్దమ్మని. సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు. సపోర్ట్ చేయండి మా పెద్దమ్మని. బాయ్ అండి. చెయ్యాల కాదు, ఇలా అనాలి. బాయ్ అండి. ఓకే అండి. బాయ్.